రాష్ట్రంలో భద్రాచలం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం. తెలంగాణ ఏర్పడి 5 సంవత్సరాలు అవుతున్నా భద్రాచలం అభివృద్ధిలోకి ముందుకు వెళ్తుందా లేదా? భద్రాచలం పట్టణ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏప్రిల్ 14న సీతారాముల కళ్యాణ మహోత్సవంకు సీఎం కేసీఆర్ దంపతులతో కలిసి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొని వస్తారా లేదా? వీటన్నిటి గురించి భద్రాచలం పట్టణ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆ విషయాలు తెలుసుకొని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేసింది ఈ ఎక్స్రే న్యూస్. భద్రాచలం వెళ్లే ప్రధాన మార్గంలో ఉన్నాము. ఈ బ్రిడ్జి దాటిన తర్వాతే మన భద్రాచల పట్టణంలోకి ఎంటర్ అవుతాము. మనకు కనిపించేది మన సీతారామచంద్రస్వామి వారి దేవాలయము. ఇక కింద మనకు కనిపించేది గోదావరి నది ఒడ్డునే సీతారామచంద్రస్వామి వారి దేవాలయం ఉన్నది. భద్రాచలంకి శ్రీరామనవమికి వైభవంగా తయారవుతున్న భద్రాచలాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రహదారి సీతారామచంద్రస్వామి వారి దేవాలయానికి వెళ్ళటానికి ప్రధాన రహదారి. ఇప్పుడు మనం భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి వారి దేవాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ ఉన్న ప్రజల అభిప్రాయం ప్రభుత్వం మీద కానీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ వైభవం గురించి కానీ ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఎక్స్ట్రా న్యూస్. ఇక్కడ ఎంతకాలం నుంచి ఆటో ఫీల్డ్లో ఉన్నారు? మేము ఇక్కడ గత 20 సంవత్సరాలుగా మేము ఆటో ఫీల్డ్లోనే ఉన్నాం. అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా భద్రాచలంలో? అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటికి కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమైనా మార్పు తెలిసిందా? ఇప్పుడు మొత్తానికైతే మార్పులు అయితే ఏం లేవు. ఉమ్మడి రాష్ట్రంగా ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది భద్రాచలం. మార్పు అయితే ఏం లేదు. భద్రాచలానికి 100 కోట్ల నిధులు ఇస్తాము, భద్రాచలాన్ని 4 లేన్ల రోడ్లు మార్గం చేస్తామన్నారు గుడి వరకు మన ప్రభుత్వం కేసీఆర్. మరి ఇప్పటివరకు ఏమైనా పనులు ఏమైనా జరుగుతున్నాయా లేకపోతే అలాగే ఉందా? ఇంతవరకు అయితే రూపాయి పని అయితే రాములవారి గుడి కాడ కేసీఆర్ ప్రభుత్వం నుంచి అయితే ఏం జరగలేదు. ప్రస్తుతం అయితే కేసీఆర్ గారు అయితే ఏం పట్టుకోలేదు. 100 కోట్లు శాంక్షన్ చేసామన్నారు. ఇంతవరకు రూపాయి పని అయితే దేవస్థానం కాడ భద్రాచలం రామయ్య దగ్గర అయితే రూపాయి పని జరగట్లేదు, ఏం జరగట్లేదు. సరే, ఈసారి కేసీఆర్ గారు మన సీతారామ కళ్యాణ మహోత్సవానికి వస్తారనుకుంటున్నారా? మేము 100% రారనే అనుకుంటున్నాం. మరి ఎందుకు రావట్లేదో మాకైతే తర్వాత. అంటే ఎలా చెప్పగలరు? అంత 100% అంటే రాలేరు అని మీకు ఎలా? గత ఆయన గెలిచిన 5 సంవత్సరాలలో ఫస్ట్ ఒకసారి వచ్చారు కదా, అంతకు 4 సంవత్సరాలు ఆయన రాలేదు. ఈసారి కూడా రారని అనుకుంటున్నాం మేము. మరి ఏమవుతుందో తెలియదు. అంటే దానికి కారణం ఈ 100 కోట్ల నిధులు మంజూరు చేయలేకపోవడం వలన, లేకపోతే ఇక్కడ ప్రజలు ఒక ఇంత అసహనానికి గురవుతారని మీ అభిప్రాయం? అది ఏమైనా జనాలు ఏమైనా ప్రాబ్లం చేస్తారేమో అని తెలియదు. మరి ఏమైనా పైనుంచి ఏమైనా మ్యాటర్ ఏమైనా లీక్ అయిందో తెలియదు. కొంతమంది ఏదో చెప్తా ఉంటారు, వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు, వీళ్ళు వార్నింగ్ ఇచ్చారని చెప్తుంటారు. అందుకే భద్రాచలం రావట్లేదు అనుకుంటున్నాం. మన మీటింగ్ కూడా మనుగూరు వచ్చారు. మనుగూరు నుంచి కూడా ప్రచార ర్యాలీకి కూడా భద్రాచలం కనీసం అడుగు పెట్టలేదు ఆయన ఈ 9 కిలోమీటర్ల డిస్టెన్స్లో. మరి ఏమో ఆయన మనసులో ఏముందో మరి ఏమనుకుంటున్నారో మాకైతే ఉన్నాయి. ఎత్తి తిరిగి ఇక్కడ ఉండే ప్రజల్లో మాత్రం ఒక ఇంత అసహనానికి ప్రభుత్వం గురవుతుందని చెప్పవచ్చు. ఒకసారి మనం ఈ చిరు వ్యాపారస్తులను కూడా కనుక్కుందాము. అమ్మా నమస్కారం. అమ్మా, మేము ఎక్స్రే న్యూస్ నుంచి వస్తున్నాము. మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు? ఇక్కడ 10 years నుంచి చేస్తున్నాం సార్. అంటే భద్రాచలం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఏమైనా డెవలప్మెంట్ అయిందా? అంటే గుడి ప్రాంగణం కానీ అలాగే ఉందా? అలాగే ఉంది సార్. అప్పటి నుంచి మేము అంటే మా వారు మా అత్తయ్య గారు అప్పుడు చేసే ఛానల్ నుంచి ఇక్కడ ఉన్నారు సార్. అప్పటి నుంచి కూడా ఇంతే, ఇంక ఎలా ఉందో అలాగే ఉంది కానీ డెవలప్మెంట్ అయితే ఏం కనిపించలేదు. ఈ కళ్యాణం టైంలో సార్ ఈ నవమేళంలో వాటర్ ప్రాబ్లం బాగుంటుంది సార్ ఇక్కడ. అది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అలాగే ఉండింది. వాటర్ ప్రాబ్లం ఒకటి అంతే. ఎప్పుడు అప్పటి నుంచి నా మ్యారేజ్ అయ్యి 15 years అవుతుంది. ఇంకా నేను వచ్చినప్పటి నుంచి అయితే ఇది ఇలాగే ఉంది. కేసీఆర్ గారు కళ్యాణ మహోత్సవానికి వస్తారనుకుంటున్నారా లేదా వాళ్ళ క్యాబినెట్ నుంచి ఎవరైనా పంపించే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు? ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కళ్యాణం టైంలో సీఎం వచ్చే ఆనవాయితీ సార్. కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత వస్తారేమో అని అందరూ కూడా ఎదురు చూశారు, వస్తారని. ప్రతి సంవత్సరం వస్తారు అట్లాగని. మరి అంతకుముందు వాళ్ళ మనవడు అలా వచ్చేవారు సార్. మరి ఈసారి మరి వస్తే బాగుంటుంది. వస్తే అందరూ కూడా కేసీఆర్ గారిని ఇది అనుకుంటారు. కేసీఆర్ గారు ఈసారి కళ్యాణ మహోత్సవానికి రావాలని కోరుకుంటున్నారు. సరే, ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ ఇక్కడ దర్శనానికి వచ్చిన వాళ్ళని ఒకసారి కనుక్కుందాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? లోకల్ అని. ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి. ఇప్పుడు భద్రాచలము ఒకప్పుడు భద్రాచలము అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పులు ఏమైనా ఉన్నాయి? ఏ మార్పులు? ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బాగుంది. ఎందుకలా? ఈ కేసీఆర్ ఏం చేయట్లేదు కదా. ఓకే, అంటే ఏమి చేయట్లేదు అంటే 100 కోట్ల నిధులు కేటాయించమని చెప్పేసి అన్నారు. సరే, మరి 100 కోట్ల నిధులతోటి 4 లైన్స్ వేస్తామని అన్నారు. ఏమైనా పనులు మొదలయ్యాయా లేకపోతే అలాగే ఉన్నాయా? వాళ్ళు తినడానికే సరిపో 100 కోట్లు, దేవుడికి ఏమి ఇస్తారు? ఓకే, ఇక మాడ వీధులు కానీ లేకపోతే గుడి డెవలప్మెంట్కి కానీ
అన్ని రకాలుగా చూస్తామన్నారు కదా, మరి లోపల ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా గుడిలో? ఇప్పుడు వచ్చి టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి కేసీఆర్ వచ్చాడు, ఒకసారి వచ్చాడు. అంటే దేవుడి మీద ఎంత ఇది ఉందో తెలంగాణ ప్రభుత్వానికి అది ఉంది. ఓకే, అంటే కేసీఆర్ గారు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి వచ్చారంటున్నారు. అంటే తర్వాత వాళ్ళ క్యాబినెట్ నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి కానీ కొంతమందిని పంపించారన్నారు కదా. సో ఈసారి ఏమైనా వచ్చే అవకాశం ఉందని అంటారా, లేకపోతే మళ్ళీ వాళ్ళ క్యాబినెట్ నుంచి కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఎవరైనా పంపిస్తారా? పట్టు వస్త్రాలు తీసుకురావడం ఆనవాయితీ కదా ప్రభుత్వానికి. అంటే అధికారంలో ఎవరు ఉన్నా, సీఎంగా ఉన్నా సరే పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామివారికి తీసుకురావడం ఒక ఆనవాయితీగా వస్తుంది. సో మరి కేసీఆర్ గారు ఒక్కసారి వచ్చారంటారు, మరి ఈసారి వచ్చే అవకాశం ఉందా? వస్తే బాగుంటుందా లేదా? ఆయన ఎలక్షన్ టైంలోనే రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తాడు? ప్రచారం చేయడానికి ఎమ్మెల్యేని గెలిపించడానికే రాలేకపోయాడు. మనుగురు పాలించదాకే వచ్చాడు, భద్రాచలానికి రాలేకపోయాడు. ఒక అరగంట భద్రాచలానికి. అదే అంటే ఇప్పుడు వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు, లేకపోతే రాకపోతే ఎలా ఉంది? కేసీఆర్ వచ్చినా ఏం చేయలేదు, రాకపోయినా ఏం చేయలేము. ఇవి భద్రాచలాన్ని ఆంధ్రప్రదేశ్లో కలిపితేనే బాగుపడుతుంది తప్ప అనేది బాగుపడదు. అసలు ఇంకొంచెం ఉన్నారండి, వీళ్ళని అడిగి తెలుసుకున్న వీళ్ళ మాటల్లో. నమస్కారం అమ్మా, మీరు ఎప్పటి నుంచి, ఎంతకాలం నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు? 10 years సార్. 10 years నుంచి. సీతారామ కళ్యాణం అంటే మీరు చూస్తూనే ఉండొచ్చు ఇంతకాలం నుంచి కూడా. మరి కేసీఆర్ ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి కళ్యాణ మహోత్సవానికి? ఒక్కసారి వచ్చారు సార్. ఒక్కసారే వచ్చారు. అంటే మిగతా టైంలో ఎవరు వచ్చారు? పెద్దవాళ్ళు వచ్చారు సార్. వాళ్ళ మంత్రివర్గంలో నుంచి కానీ వాళ్ళ కుటుంబ సమేతంగా ఎవరైనా వచ్చారు. మరి ఈసారి వస్తారనుకుంటున్నారా కేసీఆర్ గారు, లేకపోతే ఎప్పట్లాగానే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఎవరైనా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు పంపిస్తారు కదా, ఆనవాయితీగా వస్తుంది కదా, కేసీఆర్ గారు తీసుకురావాలి. మరి కేసీఆర్ గారు తీసుకొస్తారా, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కానీ మంత్రివర్గం నుంచి ఎవరైనా తీసుకొస్తారనుకుంటున్నారా? సారే రావాలనుకుంటున్నాము, సార్ ఇష్టము, ఎవరు వస్తారో చెప్పలేము మనం. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటికీ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత భద్రాచలానికి ఏమైనా తేడా కనిపిస్తుందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటికీ ఇప్పటికైతే తేడా ఏం కనిపించట్లేదండి. అది కానీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భద్రాచలంని అభివృద్ధి చేస్తా అని చెప్పిన మాట మాత్రం వాస్తవమే. ఇంతవరకు మాత్రం ఏం అభివృద్ధి అయితే చేయలేదు. అదేవిధంగా ఇక్కడ ప్రజలు కూడా చిరు వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రైవేటు అంటే మామూలుగా అద్దె కట్టి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. కాబట్టి నేను కేసీఆర్కి చెప్పేది ఏంటంటే భద్రాచలాన్ని అభివృద్ధి పరిచి దేవస్థానం యాదాద్రిలాగా చేయాలని, మడవీధుల్ని విస్తరింపజేయాలని, ప్లస్ అదేవిధంగా చుట్టుప్రక్కల ఉన్న చిరు వ్యాపారస్తులకి వాళ్ళకి అంటే గుడి తరపు నుంచి రూములు కట్టించి వాళ్ళకి తక్కువ రెంట్కి అద్దెకిచ్చి ఆ గుడికి ఆదాయాన్ని పెంచాలని చెప్పేసి వాళ్ళ యొక్క జీవన ఉపాధిని కూడా కల్పించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అదేవిధంగా ప్రభుత్వానికి మొన్న ఎర్రవెల్లి దయాకర్ రావు గారు వచ్చినప్పుడు 70% ఓట్లు వేస్తే గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పారు. అదే కేసీఆర్ గారు కూడా అలానే భద్రాచలాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి పరచాలని చెప్పేసి నా కోరిక. చిరు వ్యాపారస్తులు ఇంకొకరు ఉన్నారండి, వీళ్ళని కూడా వీళ్ళ అభిప్రాయం ఏంటో కనుక్కుందాం ఒకసారి. అమ్మా నమస్కారం అమ్మా, సరే బయటకు వస్తారా మీరు? ఇట్లా కొంచెం రండి ఇట్లా లోపలికి. ఓకే, మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు? మేమండి 20 ఏళ్ళ నుంచి 20 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు. అదే కొద్దిగా అడ్డు కొంచెం పర్లేదమ్మా, రండి అమ్మా, ఏం కాదు. ఓకే, ఇప్పుడు సీతారాముల కళ్యాణం జరుగుతుంది కదా ఇంకా 2 రోజులు, అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది. కేసీఆర్ గారు ఎన్నిసార్లు వచ్చారమ్మా ఇక్కడ? ఒకసారి వచ్చినట్టున్నారండి. పోయినసారి మాత్రం వాళ్ళ మనవడు వాళ్ళందరూ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. కేసీఆర్ గారు ఒక్కసారి మాత్రమే వచ్చారు. అంటే ఈసారి వస్తారనుకుంటున్నారా, లేకపోతే కేసీఆర్ గారు మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులను పంపిస్తున్నారు? వస్తారని అనుకుంటున్నాం, ఎందుకంటే సీఎం అయ్యారు కదా. మరి అంటే వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం, పక్కా తెలంగాణ అయింది కదా, వస్తే బాగుంటుంది. మీరు ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను 42 years అండి, నాకు ఊహదర్శి కానీ 32 నుంచి ఉంటున్నానండి. మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు, ఇంకా మీరు వ్యాపారం చేస్తారు ఇక్కడ లోకల్? అదే మా పాపని అడిగారు కదా. అవునండి, అది మీ షాప్, మీరు ఉన్నదేనా? కేసీఆర్ గారు ఒక్కసారైనా వచ్చారని నన్ను అడిగారు కదండి మా పాపని. ఆయన దేనికి వచ్చారండి ఇక్కడికి ఒకసారి? అసలు రామనగర కళ్యాణానికి మనవరి చేత తలంబ్రాలు ఇస్తారండి? రామనగర కళ్యాణానికి తలంబ్రాలు ఎలా ఇస్తారండి? దంపతులతో కావాలి, ఒకవేళ దంపతులు కుదరకపోతే ఆయన వచ్చి ఇవ్వాలి, ఎలా ఇస్తారండి? అంటే కేసీఆర్ గారు వాళ్ళ క్యాబినెట్ మంత్రుల నుంచి కూడా పంపించారని చెప్పేసి ఒక వార్త చెప్తున్నారు ఇక్కడ లోకల్ వాళ్ళు. ఇప్పుడు మీరున్నారు, మీకు మ్యారేజ్ ఉందనుకోండి, నిన్న నా కూతురుతో ఇవ్వాలంటే నేను చేయి పెట్టాలి, ఇలా పెడితే నాతో ఇచ్చినట్టు అయింది. మనోడు ఇస్తే తాత ఇచ్చినట్టు కాదు, తండ్రి ఇచ్చినట్టు కాదు. ఎలా ఇప్పటి వరకు ఏ సీఎం కూడా అలా చేయలేదంటారా? ఎవరు ఇప్పటి వరకు ఉన్న సీఎం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ ఇలా తెలంగాణ వచ్చింది నాకు తెలిసి ఎవరు చేయలేదు. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు కుటుంబ సమేతంగా వచ్చారా, కేసీఆర్ గారు ఒక్కరే వచ్చారా? కేసీఆర్ ఒక్కరే వచ్చారండి, కుటుంబ సమేతంగా రాలేదండి. ఫస్ట్ సంవత్సరం రాలేదండి.
ఆయన ఎన్నికలు ఇచ్చిన పబ్లిక్ స్టేట్మెంట్ కూడా ఏమి ఇచ్చారండి, నాకు భద్రాచలం ఓట్లు పడలేదు, నేను భద్రాచలం ఏం చేయను పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు యాదాద్రి భద్రాద్రి రెండు తెలంగాణ డిస్ట్రిక్ట్ స్టేట్లోనే ఉన్నాయి. మరి యాదాద్రి డెవలప్మెంట్ అవుతుంది, భద్రాచలానికి చేస్తాము అని 100 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. మరి ఆ 100 కోట్లు రిలీజ్ చేశారా, ఏమైనా డెవలప్మెంట్ ఉందా? నాకు 42 వచ్చాయండి, నా మనోడికి కూడా 42 వచ్చేందని నాకు నమ్మకం లేదండి. అంటే నమ్మకం అంటే డెవలప్మెంట్ అవ్వదనా, 100 కోట్లు రావనా? అవదండి. 100 కోట్లు మీరు చెప్తున్నారు కదా, నేను దాని గురించి చెప్పే నాకు వయసు లేదు. ఉదాహరణకి మళ్ళీ శ్రీరామ్ దాస్ సినిమా తీసుకొచ్చి ఇక్కడ చూపించాలండి, ఒక ఐసు ముక్క మీ చేతికి ఇచ్చి నా మనోడికి మన ఎంతవరకు చూపించేలోపు ఎలా అయిద్దండి, అది ఎంత అయిద్దండి. అయితే కేసీఆర్ గారు మంజూరు అయితే చేశారంటారు, కేసీఆర్ గారు మంజూరు చేశారంటారు. 100 కోట్లు శాంక్షన్ చేశాను, సంతకం పెట్టాలి, బిల్లు పాస్ చేయాలి, మళ్ళీ తీసుకోవాలి. ఇక్కడ ఉన్న కాంట్రాక్టులు 100 మంది ఉంటారు. ఇప్పుడు నాకు 10 లక్షలు మిగలాలనుకుంటా, నా తర్వాత 9 లక్షలు మిగలాలనుకున్నోడికి ఇస్తారు, కానీ మరి 11 లక్షలు మిగలాలన్నోడికి ఎవరిగా. ఇప్పుడు కేసీఆర్ గారు రాకపోవడానికి కారణం ఏమంటారు? అంటే ఒక్కసారి వచ్చారన్నారు ఆయన పరిపాలనలో, ఇప్పుడు రెండోసారి కూడా వెళ్తారు, ఈసారి వస్తారు అనుకుంటున్నారా? లేక ముందు నమ్మకం కలగాలండి ప్రజలకి, నేను గ్యారంటీకి చేయగలనని. ఆయన పబ్లిక్గా నాకు భద్రాచలం నుంచి ఓటు పల్లా నేను ఎందుకు చేయాలని ఆయన డైరెక్ట్గా చెప్తే ఇంక ఓటు ఎవరు వేస్తారండి? ఆయన అంటే ఆయన మీడియా ద్వారా కానీ లేకపోతే పత్రికా ముఖంగా తెలియజేస్తారు అలా, అంటే నేను భద్రాచలంకి ఓటు వేయలేదు కాబట్టి భద్రాచలాన్ని పక్కన పెట్టే అవకాశం ఉందని. స్టార్టింగ్ ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేశాక మీలాంటి మీడియా ముందే చేశారండి, మీరు చూసే ఉంటారు. ఇలా ఉందండి ప్రజాభిప్రాయం. ఒక వింత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్ గారు రానందుకు, అలాగే 100 కోట్ల నిధులు మంజూరు చేసి ఇప్పటివరకు భద్రాచలం డెవలప్మెంట్లో ఎటువంటి పాలు పంచుకున్నందుకు. ఇక్కడ ఉన్న చిరు వ్యాపారస్తులు కానీ లోకల్లో ఉండేవారు కానీ ఒక ఇంత అసహనాన్ని వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ఏదేమైనా ఈసారి కేసీఆర్ గారు మన భద్రాచలం వచ్చి సీతారామ కళ్యాణ మహోత్సవానికి సత్యసమేతంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబరాలు ఇవ్వాలన్నట్టుగా ఇక్కడ ప్రజల యొక్క కోరిక. సో ఏదేమైనా వస్తారా రాలేదా అనేది ఇంకా ఒక ఇంత అనుమానంగానే వ్యక్తం చేస్తున్నారు ఇక్కడున్న ప్రజలైతే. మనం ఇప్పుడు భద్రాచలం పట్టణంలోని తాతగూడి సెంటర్ అనే ప్రాంతంలో మీరు చూస్తున్నప్పటి నుంచి తాతగూడి సెంటర్ ఇలాగే ఉందా? చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది, ఏమాత్రం డెవలప్ అయింది. డెవలప్మెంట్ ఎప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు డెవలప్ అయిందా? కేసీఆర్ గారు అంటే మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డెవలప్మెంట్ ఉందా? డెవలప్ టెంపుల్ డెవలప్ అంటే ఈ రోడ్లు కానీ ఆలయం కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఉన్నప్పుడే డెవలప్ అయింది. అంటే ఈ రోడ్డు కూడా అప్పుడే వేస్తారు సీసీ రోడ్. అవునవును. అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఇది ఏమాత్రం దీన్ని ఎవరేమో టచ్ చేయలేదు, ఇలాగే ఉండిపోయింది అంతే. ఇప్పుడు ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారండి? మేము ఇప్పుడే 32-33 సంవత్సరాలు ఉంటున్నాం. ఓకే, అంటే మీరు చిన్నతనం నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారు? ఇక్కడే ఉంటున్నాం. మీరు ఏం పని చేస్తారు సార్? మాది హోటల్ బిజినెస్. హోటల్ బిజినెస్. అంటే మీరు అప్పటి నుంచి ఉంటున్నారు కదా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దానికి ఏమైనా డెవలప్మెంట్ ఉందా భద్రాచలం? భద్రాచలం ఇక్కడ డెవలప్ ఏం లేదండి, అప్పుడు ఆంధ్ర కలిసి ఉన్నప్పుడే డెవలప్ ఉంది, బాగా ఉంది. కానీ ఇంత జనం బాగా వచ్చేవాళ్ళు, ఇప్పుడు లేదు, అవకాశం లేదు. యూవీ రోడ్ కేసి ఫామ్ అయిపోవడం వల్ల ఇది కొంచెం వ్యాపారంగా కొంచెం తగ్గినా సరే రాముల వారు రావడం వల్ల దశావతారాలు అప్పుడు కానీ శ్రీరామనవమి అప్పుడు కానీ ఇటు చాలా జనాలు వస్తూ పోతూ ఉంటారనమాట. మీరు 4 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నారు కదా, మీరు చూసినప్పటికీ ఇప్పటికీ ఏమైనా డెవలప్మెంట్ ఉందా? ఉందండి, అలాగే డెవలప్మెంట్ ఉందా? అలాగే ఉందండి, అలాగే ఉంది. డెవలప్మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే కేసీఆర్ గారి పాలన వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు డెవలప్మెంట్ అయిందా? అప్పుడు కానీ ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చాక బాగుంది. బాగుంది. ముందు దానికి 100 కోట్లు అన్నాడు, 300 కోట్లు అయినా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి కొంతమంది ప్రజలేమో కేసీఆర్ గారు ఇప్పటి వరకు కళ్యాణ మహోత్సవానికి కుటుంబ సమేతంగా రాలేదు అని చెప్పేసి ఒక ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈసారి అయినా వస్తున్నాడు, ఒక సంవత్సరం వచ్చాడు. అయితే ఒక సెంటిమెంట్ ఉందండి, ఒక సీఎం 3 సార్లు వస్తే 3ఓసారి ఉండడు, 4ఓసారి ఉండడు. సీఎం గారు వచ్చింది ఒకసారి వచ్చారంటున్నారు, ఇక్కడ సరే వచ్చాడు. అందుకే ఎవరో చెప్పాడు సిద్ధాంతి వెళ్ళొద్దు అన్నారు, ఆయన కొద్దిగా నమ్మకం. ఈసారి ఏమైనా వచ్చే అవకాశాలు వస్తారా అని మీరు ఏమైనా అనుకుంటున్నారా? కొడుకు రావచ్చు, కోడలు రావచ్చు. సీఎంగా కేసీఆర్ ఇది రెండోసారి కదా, రెండోసారి అధికారంలోకి వచ్చారు. సార్ వస్తే ఆయన ఉండడు సీఎంగా, ఎవరో చెప్పారు, దానివల్ల ఎవరో చెప్పారని చెప్పేసి కేసీఆర్ గారు మన భద్రాచలానికి రావట్లేదు. అదే అభిప్రాయం, భిన్నాభిప్రాయాలు ఒక్కొక్కరిలాగా ఉన్నాయి. ఒకరేమో కేసీఆర్ గారికి ఎవరో సిద్ధాంతి చెప్పడం వల్ల ఇక్కడికి రావట్లేదు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. మరి కొంతమంది ఏమో తనకి భద్రాచలం అంటే తనకి ఏమాత్రం కూడా ఇష్టం లేక రావట్లేదని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా కేసీఆర్ గారు భద్రాచలం రావడమే వస్తే చాలా మంచిదని చెప్పేసి ఇక్కడ ప్రజల అభిప్రాయం గట్టిగా వినిపిస్తూ ఉంది. ఇక్కడ ఇంకొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు తాతగూడి సెంటర్లో, వీళ్ళని కూడా కనుక్కున్నాము మనం, ఈ వ్యాపారస్తులను కూడా. మీ పేరండి? వెంకటేశ్వరరావు. మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు? 40 ఏళ్ళ నుంచి. 40 ఏళ్ళ నుంచి. అంటే దాదాపు తాతగూడి సెంటర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు ఇక్కడే ఉన్నారు, మీ చిన్నతనం నుంచి. అప్పటికి ఇప్పటికి ఏమైనా డెవలప్మెంట్ ఉందండి?
కొద్దిగా ఉందండి. కేసీఆర్ గారు వచ్చాక ఏమైనా డెవలప్ చేశారా? ఇంకా ఆయన చేసింది ఏం లేదు. అంటే ఎప్పుడు ఈ డెవలప్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందా? అంతకుముందు 20 ఏళ్ళ నుంచే డెవలప్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. భద్రాచలం డెవలప్ అయింది అప్పటి నుంచి. మళ్ళీ తర్వాత ఇంక ఎప్పుడైతే డెవలప్మెంట్ లేదు. పట్టించుకున్న వాళ్ళు లేవలేరు భద్రాచలం. మరి కేసీఆర్ గారు కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు తీసుకొని రావాలి, ప్రతి ఆనవాయితీగా వస్తుంది. ఏసీఎం అన్న తీసుకొస్తున్నారు. మరి ఈసారి ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? వస్తారని అంటున్నారు మరి జనాలు. మీ అభిప్రాయం ఎలా? రారని నేను అనుకుంటున్నా. రారని ఎందుకలా? రాడు, భద్రాచలానికి సుల్లేదు. భద్రాచలానికి సుల్లేదు. ఓట్లు ఎవరు వేయలేదు, దిగులు. ఓకే, ఎవరు ఓట్లు వేయకపోవడం వల్ల ఆయనకు ఒక ఆగ్రహంతో భద్రాచలం రావట్లేదని చెప్పేసి మీరు అంటున్నారు. ఇప్పుడు మనం భద్రాచలం యూబీ రోడ్లో ఉన్నాము. దీన్ని ఉదయ భాస్కర్ రోడ్ అని కూడా అంటారు. ఇక్కడ వ్యాపారస్తులు చాలా మంది ఉంటారు. వారి మాటల్లో కూడా ఒకసారి కనుక్కుందాము. నమస్తే, చెప్పండి సార్. మీ పేరు? ఆర్ శ్రీనివాసరావు, రేపాక. మీరు ఎంతకాలం సార్ ఇక్కడ వ్యాపారం? మేము ఫాదర్స్ ఏమో అబౌవ్ 40 years, నేనేమో 20 years నుంచి చేస్తున్నాను, నియర్లీ 60 years. అయితే ఇప్పుడు మనకి శ్రీరామ కళ్యాణ మహోత్సవం జరగబోతుంది కదా. సో అయితే ఇప్పటి వరకు ప్రతి సీఎం కూడా పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు ఆనవాయితీగా జరుగుతుంది. ఈసారి కేసీఆర్ కుటుంబ సమేతంగా వస్తారనుకుంటున్నారా? ఏమో సార్, భద్రాచలం మీద ఆయనకి ఏమో ఎర్రకన్ను ఉంది, చూడాలి ఏమంటారు. ఆయన రావాలని కోరుకుంటున్నాం అందరూ మనస్ఫూర్తిగా. ఎందుకు అంటే ఎర్రకన్ను అంటే అంత కోపం ఎందుకు వచ్చింది అంటారు భద్రాచలం మీద? కేసీఆర్ అంటే ఒక రాష్ట్రానికి తండ్రి లాంటివారు. అంటే అన్ని ఉన్న ఏరియాలు మొత్తం కూడా మన పిల్లల ఒకలాగా చూడాలి. ఎందుకు ఆ కోపం ఎందుకు వచ్చిందంట? ఏమో సార్, అది దేవుడికి తెలియాలా. రాముల వారి వారికి వచ్చే దయ ఉంచి, రాముల వారికి అసలు వారిని దయ ఉంచి ఈసారి తప్పకుండా భద్రాచలం రావాలని మేము ఆకాంక్షిస్తున్నాం సార్. లక్ష్మణ్ అండి. మీరు ఎంతకాలం ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ 30 సంవత్సరాల దాకా ఉంటున్నాం అండి. మీరు ఏం చేస్తుంటారు? రిక్షా. మీరు 30 సంవత్సరాల నుంచి రిక్షా పనేనా? రిక్షానండి. ఓకే, మీరు చూస్తున్నప్పటి నుంచి భద్రాచలానికి డెవలప్మెంట్ ఉందా, ఇలాగే ఉండిపోయింది? డెవలప్మెంట్ అయిందండి. అంటే ఎప్పుడు? అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత? మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అండి. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కేసీఆర్ ఎటువంటి డెవలప్మెంట్ అప్పుడు లేదండి, గవర్నమెంట్ లేదైంది. ఓకే ఓకే. ఈసారి శ్రీరామ కళ్యాణానికి కేసీఆర్ గారు వస్తారని అనుకుంటున్నారా, లేకపోతే ఎప్పటిలాగా వాళ్ళ క్యాబినెట్ నుంచి వస్తున్నారు? రాడుగండి ఆయన. ఎందుకు అలా అంత బలంగా? అయ్యో మరి ఆయనకి మనకేం తెలుసు ఆయన గురించి. ఓకేనా, థ్యాంక్ యూ. రైట్. మీ పేరండి? అంతేనండి, అది ఒకటే ఇద్దరు. మీ పేరు చెప్పండి. నా పేరు మీరా. ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఒక 20-30 సంవత్సరాలు. మీరేం పని చేస్తారు? బండి, రిక్షా బండి. మీరు రిక్షా బండి లాగుతారు. మీరు చూసినప్పుడు ఇప్పటికీ భద్రాచలం డెవలప్మెంట్ ఉందా? లేదు. అలాగే ఉంది. ఓకే. పేరు సార్? మోహన్ రావు, ఐటీసీ ఫార్వర్డ్. మీరు అంటే ఇక్కడ భద్రాచలం అనేది? భద్రాచలం. ఎంతకాలం నుంచి ఉంటున్నారు సార్ ఇక్కడ? 25 years. సో భద్రాచలం మీరు 20 సంవత్సరాల నుంచి చూస్తున్న భద్రాచలానికి ఇప్పుడు కొత్తగా ఉన్న భద్రాచలానికి ఏమన్నా తేడా? అంటే గతంలో ఉన్న భద్రాచలం వేరు, ఇప్పుడు డెవలప్ అయింది కాకుండా. డెవలప్మెంట్ అంటే కేసీఆర్ గారు వచ్చాక డెవలప్ చేశారంట? అలాగే బిజినెస్ పరంగా డెవలప్ అయింది. బిజినెస్ పరంగా డెవలప్ అయింది అంటే రోడ్లు కానీ, లేకపోతే మనకి ఇస్తున్న భద్రాచలానికి 100 కోట్లు ఇస్తామని చెప్పారు మరి కేసీఆర్ గారు. 100 కోట్లు అనేది ఆయన వాగ్దానం చేశాడు, కానీ మరి జిఆర్ స్వామి గారు వాళ్ళు టెంపుల్ యొక్క డిజైను దాని మీద వాళ్ళ ఆలోచన ఏముందో మనకు తెలియదు. త్వరలో అది కూడా తొందరగా నెరవేరాలో కోరుకుందాం. ఈసారి శ్రీరామనవమి కేసీఆర్ గారు వస్తారనుకుంటున్నారా, లేకపోతే ఎప్పట్లానే వాళ్ళ క్యాబినెట్ నుంచి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఎవరైనా పంపిస్తారని అనుకున్నారు? మేబీ మనం ఏం చెప్పలేం కదా, మనకు తెలియదు. అంటే ఆనవాయితీగా వస్తుంది కదా, ముఖ్యమంత్రి వాళ్ళు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు తీసుకురావాలి ప్రతి ముఖ్యమంత్రి గారు కూడా. సరే, మన కేసీఆర్ ఒక్కసారి వచ్చారని చెప్పి ప్రజలు చెప్తున్నారు, ఒక ఇంత ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మీ అభిప్రాయం? రావాలని కోరుకుందాం. మీ పేరు? అంబటి లక్ష్మణ. ఏం చేస్తారు మీరు? రిక్షా కార్మికుడిని. రిక్షా కార్మికులు చేస్తారు. ఎంతకాలం నుంచి చేస్తున్నారు? 35 years నుంచి రిక్షాలు అవుతూనే ఉన్నారు. ఓకే, మీరు చూసినప్పుడు ఇప్పటికీ భద్రాచలం ఏమైనా డెవలప్ అయిందా? ఎన్టీ రామారావు 86 నుంచి డెవలప్మెంట్ అయిందండి. 86 నుంచి. ఇప్పుడు ఈ మధ్యలో ఈ 4-5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు అంటే ఒక 5 సంవత్సరాల క్రితం మట్టుకు పుష్కరాలకి బొమ్మలన్నీ పెట్టారు. ఇప్పుడు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కదా, కేసీఆర్ గారు ఒకసారి వచ్చారు, ఒక్కసారి వచ్చింది. అది మళ్ళీ ఈసారి ఏమైనా వస్తారని మీరు అనుకుంటున్నారా? అతను రాడండి ఇక భద్రాచలం. ఎందుకు రాదని అంటే ఇక గెలిచాను కదండి ధీమా. అసలు కదా ఈసారి వాడిపోతాడు. ఈసారి అసలు పొరపాటును కూడా గెలిచే అవకాశం. మీ పేరు? వెంకటేశ్వరరావు. మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారండి? నేను 40 years నుండి. 40 నుంచి ఇదే పని చేస్తున్నారు? ఇస్త్రీ. మీరు చూస్తున్నప్పటి నుంచి భద్రాచలానికి ఇప్పుడు భద్రాచలానికి ఏమైనా తేడా ఉంది? ఇప్పుడు ఇదంతా డెవలప్ అయిపోయింది. ఎప్పుడు డెవలప్ అయింది? ఈ 10 ఏళ్ళు బట్టి బాగా డెవలప్ అయిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన కేసీఆర్ సీఎం అయినప్పుడు వచ్చాకే బాగా డెవలప్ అయింది. కేసీఆర్ వచ్చాక బాగా డెవలప్ అయింది. మరి కేసీఆర్ ఒకసారి మాత్రమే ముత్యాల తలంబ్రాలు తీసుకొని వచ్చారంటున్నారు, ఈసారి వస్తారా రారా? ఏం మరి ఐడియా లేదు, కానీ వచ్చినా రాకపోయినా భద్రాచలం బాగా డెవలప్ చేశారు. కరెక్ట్, బాగా డెవలప్ చేశారు. వ్యాపారస్తులు బాగా చేశారు. మీరు ఎంతకాలం పెట్టి వ్యాపారం చేస్తున్నారమ్మా ఇక్కడ? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి.
అంటే ఇదంతా మీ సొంత ప్లేసా? లేదండి, రెంట్కి. ఇక్కడ ఉన్నందుకు మీరు రెంట్ కట్టాలి? కరెంట్ బిల్లు కట్టుకుంటాం. కరెంట్ బిల్లు కట్టుకోవాలి. ఓకే అమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు? 40 సంవత్సరాలు మాట. 40 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నారా? లేదు లేదు. మీరు చూస్తున్నప్పటి నుంచి భద్రాచలం ఏమైనా డెవలప్మెంట్ అయిందా? అంటే తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ అయింది. ఎప్పుడు డెవలప్ అయిందండి? తెలంగాణ వచ్చినప్పటి నుంచి బాగుంది. తెలంగాణ వచ్చిన నుంచి బాగా, అంటే కేసీఆర్ గారు బాగా డెవలప్ చేశారు. డెవలప్ చేస్తున్నారండి. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు కదా, శ్రీరామ కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలను ముత్యాల తలంబ్రాలు తీసుకొని రావాలి. సరే, తీసుకొస్తారు అనుకుంటున్నారా, లేదా ఎప్పటిలాగానే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా పంపిస్తున్నారు? మరి ఇంతవరకు రాలేదు, ఈసారైనా వస్తారేమో అనుకుంటున్నాం మేము. రావాలని ఉందా, రావద్దని ఉందా? ఉంది, మరి రాకపోతే ఎలాగండి? మనసులో రావాలని ఉంది. నీకు అంతేగా మరి రాజన్న తర్వాత ఆ రోజు నవాబుల దగ్గర నుంచి ఇప్పటివరకు ఆచారం రావాలి కదా, మరి ఆయన ఇంత క్రితం ఎందుకు నుంచి రాలేదు, ఇప్పుడైనా వస్తారేమో అని మేము ఆశిస్తాం. రాకపోవడానికి కారణం ఏమంటారు? మన భద్రాచలం మీద అంత కోపం ఏంటి? తెలియదండి, మనకు అలాంటి ఏం తెలియదు. భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో ఉన్నాము. భద్రాచలం అంబేద్కర్ సెంటర్లోని ఈ ప్రధాన రహదారిలో చాలా ఫేమస్ అయిన టీ స్టాల్ అండి ఇది. ఇక్కడ చాలామంది ఇక్కడ టీలు కానీ వ్యాపారస్తులు కానీ ఇక్కడే వాళ్ళు సేవ తీరుతూ ఉంటారు. మీరు ఇక్కడైనా ఉన్నారా? ఇక్కడే అండి. భద్రాచలమేనా, పక్కనే భద్రాచలమే. ఎంతకాలం నుంచి ఉన్నారు ఇక్కడ? గత 10-15 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. భద్రాచలం డెవలప్మెంట్ ఎలా ఉంది? భద్రాచలం డెవలప్మెంట్ అంటే ప్రజెంట్ అయితే 0, ఏం లేదు. మీ పేరు సార్? రఘు. మీరు ఇక్కడ భద్రాచలమేనండి? అవునండి. ఎంతకాలం నుంచి ఉంటున్నారు సార్ ఇక్కడ? 10 years. ఇప్పుడు మీరు 10 years నుంచి ఉంటారు కదా, భద్రాచలం డెవలప్మెంట్ ఉందండి? పర్వాలేదండి, పెద్ద డెవలప్మెంట్ ఏం కాదు. అంటే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పటికండి, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఉందంటారా, ఇప్పుడు డెవలప్మెంట్ ఉందా? సేమేనండి, పెద్ద ఏం లేదు. సేమ్ అలాగే ఉంది. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. శ్రీనివాసరావు సార్, మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారండి? నేను చిన్నప్పటి నుంచి అంటే అప్పటికి ఇప్పటికి భద్రాచలంలో ఏమన్నా మార్పు ఉందండి? భద్రాచలం విడిపోయటం వల్ల నాశనం అయిపోయింది. అంటే విడిపోవడం అంటే ఎట్లా? ఆంధ్రాలకి తెలంగాణ విడగొట్టడం వల్ల రెండుగా విడిపోయింది. విడిపోయిన తర్వాత డెవలప్మెంట్ ఏం లేదు. అప్పుడే ఉన్న డెవలప్మెంట్ ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పటికీ అప్పటికే అలాగే ఉంది. ఈసారి కళ్యాణ మహోత్సవం ఉంది, శ్రీరామ కళ్యాణ మహోత్సవం సీతారామవారిది. సో దానికి ఇప్పుడు కేసీఆర్ గారు ఏమైనా వస్తున్నారా? రావట్లేదుగా. ప్రజలు కొంతమంది ఒకసారి మర్చిపోయారుగా భద్రాచలాన్ని. కారణం ఏమంటారు? ఏమో మరి, ఆయనకు ఉండే సెంటిమెంట్ ఆయనకు ఉండొచ్చు. ఆనందమోహన్ సార్, మీరు ఇక్కడ భద్రాచలం భద్రాచలం మేము ఎంతకాలం నుంచి ఉంటున్నారు సార్ ఇక్కడ? మేము 40 years నుంచి ఉంటున్నాం. భద్రాచలం డెవలప్మెంట్ ఉందా సార్ ఇప్పుడు, లేకపోతే అప్పుడేలాగానే ఉంది? ఇప్పుడు డెవలప్మెంట్ లేదు, అప్పుడు కలిసినప్పుడు ఉంది, ఇడిపోయిన తర్వాత డెవలప్మెంట్ తగ్గిపోయింది. కేసీఆర్ గారు 1000 కోట్లు ఇస్తానని 1,00,000 కోట్లు ఇస్తానని ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. భద్రాచలం డెవలప్మెంట్ 100 కోట్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కదా, ఇంతవరకు రాలేదు, అసలు దర్శనానికి రాలేదు. ఆయన 100 కోట్లు ఏమి ఇస్తాడు ఇంకా? ఇదే గెలిచేదిగా. ఈసారి సీతారామ కళ్యాణ మహోత్సవానికి మరి కేసీఆర్ గారు వస్తారనుకున్నారా? మీ అభిప్రాయం ఎలా ఉంది? రారు, వాళ్ళు మనవాడిని పంపిస్తాడుగా. అంటే మనవాడిని పంపిస్తున్నాడు, ఈ సంవత్సరం కూడా వాళ్ళు మనవాడినే పంపుతాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. రాలేదు, ఈసారి ఎవరు వస్తారో తెలియదు. కారణం ఏమంటారా దానికి? మన అంటే ఇప్పుడు యాదాద్రి భద్రాద్రి రెండు తెలంగాణలోనే ఉన్నాయి కదా, యాదాద్రి డెవలప్మెంట్లో ఉంది, భద్రాచలం మాత్రం అలాగే ఉండిపోయిన కారణం ఏమంటారు? యాదాద్రి చేస్తున్నారు కానీ అది అవ్వలేదు, అది అంతే ఉంది. అది 5 సంవత్సరాల నుంచి అంతంత మాత్రంగానే ఉంది, ఇది అసలు మొదలే పెట్టలేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? భద్రాచలం. ఎంతకాలం ఉంటున్నారు సార్ ఇక్కడ? 7 సంవత్సరాల నుంచి ఉంటారు. సో మన తెలంగాణ వచ్చినప్పటికీ రాకముందు నుంచి డెవలప్మెంట్ ఏమైనా ఉందా మన భద్రాచలానికి? డెవలప్మెంట్ ఏం లేదండి. అప్పుడు ఇలాగే ఇప్పుడు ఒకేలా ఉంది? ఒకేలాగే ఉంది, డెవలప్మెంట్ ఏం లేదు. మరి 100 కోట్లు మనకి ఇస్తానన్నారు కేసీఆర్ గారు, మరి మంజూరు చేస్తామన్నారు, డెవలప్మెంట్ చేస్తా, టెంపుల్ సిటీ డెవలప్ చేస్తా అన్నారు, ఏమైనా చేశారా? అసలు ఏం చేయలేదండి, డెవలప్మెంట్ అసలు ఏం లేదు. ఈసారి అయినా మన కేసీఆర్ గారు మన టెంపుల్కి, అంటే మన గుడికి సీతారామ కళ్యాణ మహోత్సవానికి వచ్చే అవకాశాలు ఉన్నాయా? మీ అభిప్రాయం ఎలా? మనవని పంపిస్తాడు తప్ప అతను అయితే రాడు. ఇక్కడికి వచ్చిన బట్టికి అయితే ఇది ఒక ఆల్రెడీగా ఈ యొక్క భద్రాచలం రామయ్య గారిని ఒక చిన్న చూపు చూస్తుండే తప్ప కానీ అసలు ఈ ప్రజల గురించి ఎవరు పట్టించుకోవటం లేదు కేసీఆర్. డబుల్ బెడ్రూమ్ అని అంటున్నా కానీ డబ్బులు నోళ్ళకి ఇచ్చిండే తప్పగా ఇంతవరకు ఎవరికి చేసిందేం లేదు. అది కాకుండా దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఆ 3 ఎకరాల భూమి కూడా పంచిపెట్టలేదు. ఫస్ట్ తారీఖే పెన్షన్లు ఇస్తాను, ఇతంతులు పెన్షన్లు ఇస్తున్నాడు, అవి కూడా లేకుండా చేస్తాడు. ఓకే ఓకే ఓకే. మరి కేసీఆర్ గారు మన భద్రాచలం మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, వాళ్ళు మనల్ని పంపిస్తా అని చెప్పేసి మీరే అంటున్నారు, అంటే ఒక్కసారి ఎవరండి మాకు సీఎం రావాలి కానీ మనోడితో ఏం పని అండి, బచ్చాగడితో ఏం పని అండి. సీఎం గారు వస్తే సీఎం గారితో మేము మాట్లాడతాం, అసలు సమస్యలు ఏంటో తెలుసుకుంటాం. భద్రాచలంకి ఇటు ఆంధ్రాకి మధ్యన ఉంది కాబట్టి, నడువైన ఉంది కాబట్టి నానా కష్టాలు పడుతున్నాం మేము. ఇటు గోదావరి వాటర్ కూడా లేదు. భద్రాచలంలోని రెడ్ క్రాస్ సెంటర్లో ఉన్నాము ఇప్పుడు మనము. ఇక్కడ కూడా ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుందాము. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది జూనియర్ కాలేజీ గ్రౌండ్. ఈ గ్రౌండ్లోనే
ఎన్నో క్రికెట్ టోర్నమెంట్లు కూడా ఇక్కడ నిర్వహించబడుతూ ఉంటాయి. ఈ టోర్నమెంట్లు క్రికెట్ టోర్నమెంట్లు కానీ భద్రాచలంలో సంబంధించిన ఎటువంటి గేమ్స్ ఈవెంట్స్ జరిగినా సరే ఇది ఒకటే దిక్కు భద్రాచలానికి. ఈ గ్రౌండ్ తప్ప వేరే ఎక్కడ ఏ గ్రౌండ్ లేదు. ఇక్కడ లోకలేనా? భద్రాచలమేనా? ఎంతకాలం నుంచి ఉంటున్నారు? 25 years. ఏం చేస్తారు మీరు? ఆటో డ్రైవర్ చేస్తారు. ఆటో డ్రైవర్ అంటే 25 years నుంచి మీరు ఆటో డ్రైవింగ్లోనే ఉన్నారు. మీకు భద్రాచలం డెవలప్మెంట్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకముందు డెవలపింగ్ అనేది కనబడుతూనే ఉందండి. ఎలా అంటే డెవలప్మెంట్ అయిందంటున్నారా, కావట్లేదు అంటున్నారా? మీ మాటలో స్పష్టత కావాలి. డెవలపింగ్ అనేది ఇప్పుడు తెలంగాణ అయిందా కాలేదన్నది కాదు కానీ డెవలపింగ్ అయితే కనబడుతూనే ఉందండి. డెవలప్మెంట్ అయిందంటారు మీరు మొత్తం. తెలంగాణ అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డెవలప్మెంట్ అయింది భద్రాచలం. అవును. రాజు మీరు ఏ ఊరండి మీది? మాది నెల్లిపాక కోనవరం. చోడవరం అంటే అది ఆంధ్ర కిందకి వచ్చిందా తెలంగాణ కింద? ఆంధ్ర కిందకి వచ్చింది. అంటే ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ నుంచి ఆటో నడుపుతారా? ఆటో నడుపుతాం. ఎంతకాలం నుంచి ఇక్కడ ఆటో నడుపుతున్నారు? 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు జరుగుతుంది. రోడ్డు మార్గం ఎలా ఉందని అంటే తెలంగాణకి ఆంధ్రాకి మధ్య మీరు ఆటో నడుపుతుంటారు కదా, సో మీకు తెలుస్తుంది రోడ్డు ఎలా ఉందనేది. రోడ్డు బాగానే ఉంది సార్. అదే ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు వేసారా, కేసీఆర్ వచ్చాక వేసారా? కేసీఆర్ వచ్చినాక వేశారు. ఇటు ఈ పక్క అటు పక్క మాత్రం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉమ్మడి ఉన్నప్పుడు వేశారు. అప్పుడు ఇటు మాత్రం కేసీఆర్ వచ్చిన తర్వాత. ఓకే, మీకు చూస్తున్నప్పటికీ భద్రాచలం డెవలప్మెంట్ ఉంది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత? డెవలప్మెంట్ అయితే ఏం లేదు సార్. డెవలప్మెంట్ ఏం లేదు అంటే విడిపోయినప్పుడు కలిసినప్పుడు ఒకలానే ఉందా? ఇలాగే ఉంది. లోకలేనా భద్రాచలం? ఎంతకాలం? కోనవరం అంటే ఆంధ్ర కిందకి వస్తుంది కదా. మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? సరుకుల కోసం వచ్చండి. మీరు ఏది కావాలన్నా భద్రాచలం రావాల్సిందేనా? భద్రాచలం రావాల్సిందే. మీకు మెయిన్ సిటీ భద్రాచలం. ఓకే, మీరు ఎంతకాలం నుంచి భద్రాచలానికి అంటే సరుకుల కోసం, మీ నిత్యావసరాల కోసం వస్తున్నారు? 30 years. మీరు 30 years నుంచి ఉన్నారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైనా తేడా కనిపించిందా భద్రాచలంలో? తేడా ఉందండి. డెవలప్మెంట్లో ఉందా? డెవలప్మెంట్ అంటే అంత డెవలప్మెంట్ ఏం లేదు, కనపడలేదండి. అప్పుడే ఉందంటారా? అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కలిసినప్పుడు తగ్గిందండి. డెవలప్మెంట్ ఇంకా తగ్గిపోయింది అంటున్నారు. తగ్గిపోయిందండి. ఎందుకలా? ఎందుకంటే మరి ఇది తెలంగాణకి ఇది చివరి అయిపోయినట్టుందండి. తెలంగాణకి చివరి అవడం వల్ల. మీరు ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను మాది నందిగమ్మ. నందిగమ్మ. అంతకుముందు ఇది ఖమ్మం జిల్లా ఉండేది. ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణ డివైడ్ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతుంది. సరే, ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయింది కదా, డెవలప్మెంట్ అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? తెలంగాణ అయితే ఏదో పథకాలు పెట్టింది కానీ అందువల్ల ఉపయోగం లేదు. ఉపయోగం అంటే అమల్లో లేదంటారా? అమల్లో మాకు లేదు. కేసీఆర్ గారు ఈసారైనా వస్తారా లేదా వారి మనవాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ వచ్చినా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలా జరిగింది. ఎన్టీఆర్ గారు వచ్చారు, వైఎస్ఆర్ రాజశేఖర గారు వచ్చారు, కేసీఆర్ అయితే ఇంతవరకు రాలా. ఒకసారి వచ్చారని చెప్పేసి ఇక్కడ ప్రజల అభిప్రాయం చెప్తున్నారు. ఒక్కసారి వచ్చినా ఏందన్నా, వచ్చినా ఏది మన కళ్యాణానికి వచ్చినా కానీ చేసుకోవాలి కదా, ఉపయోగించుకోవాలి. డెవలప్మెంట్ లేదంటారు బట్టారికి? లేదన్నా డెవలప్మెంట్. రాముల వారి గుడికి డెవలప్మెంట్ లేదు. ఆటో ఫీల్డ్లో ఉన్నారు? 2003 అండి. ఇక్కడ భద్రాచలమేనా? ప్రాపర్ గన్నవరం అండి. ఆంధ్ర కిందకి వస్తుంది. ఆంధ్ర కిందకి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఆటో నడుపుతున్నారు. మన కేసీఆర్ గారు చాలా ముంపు ప్రాంతాలు మమ్మల్ని వదిలేయడం చాలా తప్పు చేశారండి. ఎందుకంటే గారు మా ముంపు ప్రాంతాలు కూడా తీసుకుంటే చాలా బాగుండేది. డెవలప్మెంట్ అనేది ఆంధ్రాలో ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఉందా, తెలంగాణ వచ్చాక డెవలప్మెంట్ ఉంది? తెలంగాణ ఉందండి. తెలంగాణలో డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆటో వాళ్ళు కదా, రోడ్లో తిరుగుతూ ఉంటారు, రోడ్డు మార్గం ఎలా ఉంది? మేము ఎటు వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా తెలంగాణ రోడ్లు చాలా బాగున్నాయి. కేసీఆర్ గారి పరిపాలన చాలా చాలా బాగుంది. మా ఆంధ్ర చూస్తే ఎక్కడ గోతులు ఉంటాయో మొత్తం నరకం. అసలు చంద్రబాబు నాయుడు ఎంత దరిద్రం చేస్తున్నారంటే కేసీఆర్ గారి పాలన బాగుంది, టోటల్గా చాలా బాగుంది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఉందంట. డెవలప్మెంట్. ఓకే సార్, మీ పేరండి? వెంకటేశ్వరరావు అండి. మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ భద్రాచలం? మీది భద్రాచలం. ఎంతకాలం నుంచి ఉంటున్నారు? 30 సంవత్సరాల నుంచి. గత 30 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నారు. సో ఇప్పుడు మనకి శ్రీరామ కళ్యాణ మహోత్సవం జరగబోతుంది మన భద్రాచలంలో. మరి కేసీఆర్ గారు ఈసారైనా ముత్యాల తలంబరాలు పట్టు వస్త్రాలు తీసుకొని వస్తారు అనుకుంటున్నారా, లేకపోతే ఎప్పట్లాగానే వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి కానీ వాళ్ళ మంత్రివర్గం నుంచి ఎవరైనా పంపిస్తారు? ఎవరైనా పంపిస్తారు అనుకుంటున్నా. కేసీఆర్ గారు రారంటారు. కారణం ఏమైనా ఉంటుంది? మీ మాటలు ఏమని మీ అభిప్రాయం? మరి ఎందుకైనా రావట్లేదు. వస్తే 100 కోట్లు ఏదో ఇవ్వాలని ఇవ్వకుండా మానేసింది కదా, దానివల్ల రావట్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు భద్రాచలం డెవలప్మెంట్ ఉందా, తెలంగాణ వచ్చిన డెవలప్మెంట్ అయింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఉంది. కేసీఆర్ గారు వచ్చాక ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ దగ్గర 10 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఈ ఊరేనా మీది? ఇక్కడ. ఓకే, 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా, ఏమైనా డెవలప్మెంట్ కనబడుతుందా భద్రాచలంలో? పర్లేదండి కొంచెం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చేశారా? కేసీఆర్ గారు వచ్చాకే బాగుంది. ఇప్పుడు కళ్యాణ మహోత్సవం జరగబోతుంది సీతారామచంద్ర స్వామి వారిది.
మరి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు కేసీఆర్ గారు తీసుకొస్తారు అనుకుంటున్నారా లేదా అప్పట్లానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్న పంపిస్తారు అనుకుంటారు? మళ్ళీ ఎప్పటిలాగా వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ వస్తారా అని అనుకుంటాం. ఎందుకు అలా అనిపిస్తుంది మీకు? అంటే గత పైన 5 సంవత్సరాలు రాలేదు, ఒక్క సంవత్సరం వచ్చారు ఆ 5 సంవత్సరాల్లో, తర్వాత ఇక రావాలా మరి. ఓకే సార్. పేరెంట్ ప్రసాద్. మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు సార్? నాలుగో సంవత్సరం. 4 సంవత్సరాల నుంచి ఇక్కడ. ఫస్ట్ నుంచి ఇదే కూడా సార్? ఎటపాక. అంటే ఇక్కడ దగ్గరగానే ఉన్నారు మీరు. అయితే మీకు భద్రాచలము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా కనిపించిందా? విడిపోయినాక డెవలప్మెంట్ ఏం లేదు. కలిసి ఉన్నప్పుడే డెవలప్మెంట్ ఉన్నారు, అంతవరకు డెవలప్మెంట్ అవ్వలేదంట. విడిపోయినాక అవ్వలేదు, అంతకుముందే డెవలప్మెంట్. అంతకుముందే డెవలప్మెంట్ అవుతుంది. ఈసారి కళ్యాణ మహోత్సవానికి కేసీఆర్ గారు వస్తారనుకుంటున్నారా? రారు. ఎందుకు అలా? అంత ఎవరు అడిగినా రారు అంటాను. ఎందుకు అంత ధీమా? ఆయన ప్రవర్తనలు ఒక్కసారే వచ్చాడు. ఏ సీఎం అయినా ఇన్ని రోజులు రాకుండా లేరు, ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. ఒక్కసారి వచ్చి రాముల వారికి 100 కోట్లు ఇస్తామన్నారు. మన భద్రాచలం అంటే ఎందుకు అంత కోపం అనుకోవాలా, చిన్న చూపు అనుకోవాలా? కారణం ఏంటి? చిన్న చూపు కాదు కానీ తనకి ఏమీ లేదు, నాకేమీ ఎలక్షన్లో ఏమీ లేదు కదా అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే ఎలక్షన్ ఏంటంటే ఇక్కడ ఓట్ బ్యాంక్ ఎక్కువ లేదు. ఓట్ బ్యాంక్ లేదు. గెలిచిన తర్వాత భద్రాచలానికి ఏమైనా చూపిస్తే ఓట్ బ్యాంక్ పెరిగేదేమో. అంటే ఇప్పుడు వస్తే బాగుంటుంది అంటారా భద్రాచలానికి కేసీఆర్ గారు, లేకపోతే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ తరఫు పెస్తే బాగుంటుంది? ఎవరైనా ప్రాబ్లం లేదులే కానీ కొద్ది డెవలప్మెంట్కి చూసుకుంటే అందరికీ బాగుంటుంది. ఇప్పుడు ఓట్లేసి గెలిపించేది ఎందుకని? మీకేమైనా ఇక్కడ డెవలప్మెంట్ అని కనిపించింది? పెద్ద డెవలప్మెంట్ అయితే లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పటికీ విడిపోయిన తెలంగాణ అప్పుడు బాగుండేది వ్యాపారం, అప్పటికన్నా ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు కేసీఆర్ గారు మన సీతారామ కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు తీసుకొని రావాలి, ఆనవాయితీగా వస్తుంది ఏ సీఎం అయినా సరే. ఈసారి వస్తారు అనుకుంటున్నారా లేదా ఎప్పటిలాగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారనుకుంటున్నాం? కేసీఆర్ గారు ఫ్యామిలీ మెంబర్స్తో మళ్ళీ వస్తారనుకుంటున్నారు? వస్తారని అనుకుంటున్నాం ఖచ్చితంగా. మీ పేరు సార్? సత్యనారాయణ. మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి చేస్తాం. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. సో అయితే మీకు భద్రాచలానికి గురించి అంతా తెలిసి ఉండాలి. ఓకే, ఇప్పుడు మన భద్రాచలం ఇప్పుడు ఉన్న భద్రాచలానికి ఉమ్మడి ఉన్న అంటే ఆంధ్రాలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు భద్రాచలానికి ఏమైనా తేడా, డెవలప్మెంట్లో ఏమైనా తేడా కనబడుతుందా? డెవలప్మెంట్ ఆగిపోయింది. ఇప్పుడు ఆగిపోయింది అంటారా? ఇప్పుడు ఎందుకు అలా కారణం? ఏమో మరి అంతా రాజకీయ నాయకుల ఇది. ఇప్పుడు సీతారామ కళ్యాణ మహోత్సవానికి ప్రతి సంవత్సరం కూడా ఎవరు సీఎంగా ఉన్నా సరే ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు తీసుకొని రావడం ఆనవాయితీగా జరుగుతుంది. మరి ఈసారి కేసీఆర్ గారు వస్తారా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పంపించే అవకాశాలు ఉన్నాయి అనుకుంటారు? మీ అభిప్రాయం? అసలు వాళ్ళు ఎవరు రారేమో అనుకుంటాను నేనైతే. ఎవరు అంటే అధికారపరంగా ఎవరు రారనుకుంటారు? అధికారికంగా ఎవరైనా ఒకళ్ళని మినిస్టర్నో ఎవరైనా పంపిస్తాడు, ఎమ్మెల్యేనో ఫార్మాలిటీగా. కానీ సీఎం రావాలి, సీఎం రావట్లే. వస్తే బాగుంది అనుకుంటున్నారు? బాగుందనేది భద్రాచలం ప్రజలందరూ కోరుకుంటున్నారు.